ఉన్నాడు. లెట్ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయి ప్రజెంట్ బెయిల్ మీద ఉన్నారు. ఇది బీజేపీ కక్షపూరిత చర్య అని చెప్పి కవిత చాలా సందర్భాల్లో మాట్లాడారు. కాబట్టి బీజేపీలోకి వెళ్ళే అవకాశం లేదు. అండ్ కాంగ్రెస్ మునిగిపోయే నావా అని చెప్పి కొద్దిసేపటి క్రితం చిట్చాట్లో చెప్పారు. కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం కూడా లేదు. అంటే సొంత పార్టీ పెడతారనే ఊహాగానాలు ఉన్నాయి. లేకపోతే అన్నతో సయోధ్య కుదిరితే కనుక అదే పార్టీలో కొనసాగవచ్చు. కవిత పయనం ఏ విధంగా ఉండొచ్చు సార్? మీ పొలిటికల్ స్టేట్మెంట్లను బట్టి పొలిటికల్ లీడర్ల నిర్ణయాలు మనం ఎప్పుడూ అంచనా వేయలేము. మీకు 2019 ఎన్నికలకు ముందు పోలవరంకో చంద్రబాబు నాయుడునే ఏటీఎం करे सीनियर है పార్టీ బదల్నే మే సీనియర్ హై మామకు వెన్నుపోటు పడవడంలో సీనియర్ హై అని మోడీ అన్నప్పుడు అసలు ఈ మోడీ చంద్రబాబు కలుస్తారని మీరు అనుకున్నారా? భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికి ఏం న్యాయం చేస్తాడు అని చంద్రబాబు మోడీని అన్నప్పుడు మీరు అనుకున్నారే ఇద్దరు కలుస్తారని. ఇప్పుడు చంద్రబాబు జీ की लीडरशिप में आंध्र प्रदेश में गुजरात में मैं जब मुख्यमंत्री था मैं चंद्रबाबू नायडू से ఐటీ టెక్నాలజీ సీక్ లియా అని ఇప్పుడు అంటున్నాడు. ఇట్లా అంటారని మనం ఊహించినాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? అసలు మోడీని విశ్వగురు ఇందని మించి నాయకులే అంటున్నాడు. ఇంతకన్నా ఎక్స్ట్రీమ్ చెప్పిన నేను మీకు. ఇక కవిత స్టేట్మెంట్లను బట్టి కవిత మళ్ళీ కలవరని ఇదని అదని మనం అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకేమీ ఉండదు. రాజకీయాల్లో అవన్నీ ఏవి ఉండవు. మొహమాటాలు లేవు, బేసిజాలు లేవు. రాజకీయ నాయకులకు అర్జునునికి పక్షిగుడ్డు కనబడ్డట్లు రాజకీయ నాయకులకు తాము కూర్చోవాలనుకున్న కుర్చీ మాత్రమే కనబడుతుంది. మీకు నాకు లాగా ఆ పక్షి ఉండే చుట్టూ ఉండే చెట్లు, అందమైన అరణ్యము, సాయం సమయము, గలగల రావాలు, చల్లటి గాలి ఇవన్నీ ఫీల్ కారు వాళ్ళు. సో అందువల్ల పొలిటికల్ స్టేట్మెంట్ని బట్టి మనం ఏమీ చెప్పలేము. కవిత సొంత పార్టీ అయినా పెట్టవచ్చు, లేదా ఆమె ఇంకేదైనా ఉండొచ్చు. మీరు అన్నట్లు ఇప్పుడు వేస్తున్న అడుగులను బట్టి చూస్తే సొంత పార్టీ వైపే ఆమె అడుగులేచ్చు. ఇవాళ చిట్చాట్లో కూడా పార్టీ చేయాల్సిన చాలా పని తెలంగాణ జాగృతి చేస్తుంది అని కూడా వ్యాఖ్యానించారు. అందువల్ల చూస్తుంటే తెలంగాణ జాగృతి అనే పార్టీ ఆమె పెట్టే స్కోపే ఉంది. కేసీఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న ఇప్పుడు ఉండడం లేడో నాకు తెలియదు. రఘునందన్ రావు అయితే చెప్పేశారు కదా, June 2 డేట్ కూడా ఇచ్చారు. నా రఘునందన్ రావు కన్నా నాగేశ్వర్కి ఎక్కువ తెలుస్తుంది ఆ కుటుంబంలో జరిగేదని నేను అనుకోను. ఇదే బీజేపీ ఎంపీఏ కాదు, వెరీ పర్సెప్టబుల్ పొలిటీషియన్, చాలా అవగాహన ఉన్న నాయకుడు. అందువల్ల ఆయనకు తెలిసి నిజమే అయ్యి ఉండొచ్చు కూడా. June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. సో అందువల్ల ఆ రోజు పార్టీ పెట్టవచ్చు. ఈవెన్ అయితే రఘునందన్ రావు పాదయాత్ర కూడా చెప్పాడు. సో అది కూడా పాసిబుల్, ఎందుకంటే రాజకీయ నాయకులు పాదయాత్రలు చేస్తుంటారు కదా. సో అందువల్ల పాదయాత్రలు కూడా చేయవచ్చు. ఈ మధ్య సింగరేణి జాగృతి మళ్ళీ రివైవ్ చేశారు. సో ఇవాళ కూడా చిట్ చాట్లో పాల్గొన్నారు అంటే మీరు గమనించండి. సో ఈ ఎపిసోడ్ ఎక్కడ మొదలైంది? కవిత అమెరికాలో ఉండగా లెటర్ లీక్ అయింది. ఆ లెటర్ అసలు కవిత రాయలేదు అని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుండగా ఆ మధ్య అవును రాసిన అన్నది. దాని తర్వాత ఒకసారి కేటీఆర్ రియాక్ట్ అయ్యాడు. తర్వాత మీరు కవిత తప్ప ఇంకెవరు రియాక్ట్ కాలేదు బీఆర్ఎస్ నుంచి. బీఆర్ఎస్ వైపు నుంచి ఎప్పుడో కాల్పుల విరమణ ప్రకటించారు. సీజ్ఫైర్ ఏకపక్ష కాల్పుల విరమణ బీఆర్ఎస్ ఎప్పుడో ప్రకటించింది. కేటీఆర్ మళ్ళీ మాట్లాడలేదు. కేసీఆర్ మౌనం, హరీష్ రావు మౌనం. బీఆర్ఎస్ నాయకులు ఎవరు మాట్లాడకూడదని ఆదేశాలు ఇచ్చారని కూడా అన్నారు. కానీ ఎవరు మాట్లాడుతున్నారు? కవితే మాట్లాడుతున్నారు కదా. సో ఇవాళ చిట్ చాట్ కూడా ఏ ప్రొవకేషన్ లేదు కదా. అంటే కవిత ఆమె రోడ్ మ్యాప్ ఆమెకు ఉన్నది క్లియర్గా. బీఆర్ఎస్ రియాక్ట్ అవుతుందా కాదా అనేది ఆమెకు సంబంధమే లేదు. సో షీ హాజ్ హర్ ఓన్ రోడ్ మ్యాప్ అని. అయితే అది ఎంత దూరం వచ్చేసారు, వెనక్కి పోలేనంత దూరం వచ్చారా లేదా మళ్ళీ 2-3 రోజుల్లో మనకు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఫ్యామిలీలో కవిత కల్లోలం కొనసాగుతోంది సార్. మీడియా చిట్ చాట్లో కవిత చాలా